హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. ఎస్టర్డే మన వీడియోలో నేను చెప్పాను ఎగ్జామ్ టైం టేబుల్ రిలీజ్ అయిందనేసి. సో ఎవరైనా చూడుకుంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను. ఎగ్జామ్ టైం టేబుల్ మీరు త్వరగా అయితే చెక్ చేసుకోండి. 4 ఎగ్జామ్లు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, ఎంత డ్యూరేషన్ ఉంటుంది, ఎన్ని మార్క్స్కి జరుగుతాయి అనేసి. సో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే మీకు ఇస్తానని చెప్పాను కదా. సో ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే మనము డిస్కస్ చేద్దాము. ఇది సోషలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. మనకి 2025లో వచ్చినది. శ్రీ రాయలసీమ యూనివర్సిటీ, సారీ నాకు శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ చేసి నాకు అదే వర్డ్ వస్తుంది, బట్ ఇది రాయలసీమ యూనివర్సిటీ క్వశ్చన్ పేపర్. సో మనకి చూసుకున్నట్లయితే మార్క్స్ వచ్చేసి 80 మార్కులకి అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. 3 అవర్స్ అయితే టైమింగ్ ఉంటుంది. నేను ఆల్రెడీ మీకు టైం టేబుల్లోనే ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది కాబట్టి మీకు అక్కడే తెలిసిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ ఏలో, మనకి సెక్షన్ ఏలో వచ్చేసి 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట. మొత్తం 10 క్వశ్చన్స్కి అయితే మనం అటెండ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే 10 × 5 = 50 మార్క్స్ అనేది మనం స్కోర్ చేసుకోవచ్చు సెక్షన్ ఏలో. మనకి ప్రతి ఒక్క క్వశ్చన్లోనూ అంటే 10 క్వశ్చన్స్ ఉంటాయి కదా, 10 క్వశ్చన్స్లోనూ ఎవ్రీ క్వశ్చన్కి 2 క్వశ్చన్స్ అయితే ఇస్తారు. ఆ 2 క్వశ్చన్లో ఏ ఆర్ బి, అంటే ఏ కన్నా ఆన్సర్ చేయొచ్చు, బి కన్నా ఆన్సర్ చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఏ వచ్చేసి రైట్ ద మీనింగ్ ఆఫ్ సోషాలజీ అనేసి ఉంది. సెకండ్ బి వచ్చేసి ఎక్స్ప్లెయిన్ ద నేచర్ ఆఫ్ సోషాలజీ అని ఉంది. సో మీ చాయిస్ అనమాట. మీనింగ్ అన్నా రాయొచ్చు సోషాలజీకి, లేదంటే సోషాలజీ యొక్క నేచర్ గురించి అన్న రాయొచ్చు. ఒకదానికి మీరు ఆన్సర్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ అనేది మీ పాకెట్లో పడిపోతాయి అనమాట. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి రైట్ ద డెఫినేషన్ ఆఫ్ కల్చర్ అని ఉంది. అండ్ సెకండ్లో బి చూసుకున్నట్లయితే వాట్ ఆర్ ద డైమెన్షన్స్ ఆఫ్ కల్చర్ అని ఉంది. అంటే మీరు డైమెన్షన్స్ అన్న రాయొచ్చు, లేదంటే డెఫినేషన్ ఆఫ్ కల్చర్ అన్న రాయొచ్చు. మీకు చూసుకున్నట్లయితే ఈ క్వశ్చన్లు కూడా మీకు 10 క్వశ్చన్స్ ఉంటాయి కదా, మనకి టోటల్ 5 యూనిట్స్ ఉంటాయి. 5 యూనిట్స్లో ప్రతి ఒక్క యూనిట్ నుంచి 2 క్వశ్చన్లు అనేది రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్క యూనిట్ నుంచి 4 క్వశ్చన్ రావడం జరుగుతుంది. 4గిట్లో మీరు రాయాల్సింది 2కే అనమాట. సో సోషాలజీ అండ్ కల్చర్ గురించి మీరు నేర్చుకున్నట్లయితే ఇక్కడ 5 10 మార్కులు అయితే మీకు ఫస్ట్ యూనిట్లో పడిపోతాయి మీ పాకెట్లోకి. నెక్స్ట్ చూద్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి థర్డ్ యూనిట్ నుంచి అంటే సెకండ్ యూనిట్ నుంచి చూసుకున్నట్లయితే థర్డ్ క్వశ్చన్ వచ్చేసి వాట్ ఈజ్ సోషల్ చేంజ్ అనేసి ఒక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈజ్ సోషల్ సాటిస్ఫాక్షన్. సో సోషల్లో మీకు సోషల్ చేంజ్ గురించి, సోషల్ సాటిస్ఫాక్షన్ గురించి అయితే క్వశ్చన్ రావడం జరిగింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే డిఫైన్ డెమోక్రసీ ఆఫ్ ఎడ్యుకేషన్. డెమోక్రసీ ఆఫ్ ఎడ్యుకేషన్ మనం డిఫైన్ చేసినట్లయితే మీకు 5 మార్క్స్ అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ దాంట్లో అంటే మీకు డెఫినేషన్ రాకపోతే, డెమోక్రసీ ఆఫ్ ఎడ్యుకేషన్ డెఫినేషన్ రాకపోతే బి క్వశ్చన్ చూసుకోవచ్చు. ఈక్వాలిటీ అండ్ ఈక్విటీ ఇన్ ఎడ్యుకేషన్ ఎక్స్ప్లెయిన్. అంటే ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చాడు, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్తున్నాడు. దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు 5 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకోండి. వాట్ ఈస్ నేషనల్ ఇంటిగ్రేషన్. అంటే మీరు తెలుగు మీడియం వాళ్ళు ఉంటారు చాలామంది. సో తెలుగు మీడియం మీద కూడా మీరు ఫోకస్ చేసుకోండి. ఇది ఇంగ్లీష్లో ఉంది, తెలుగులో కూడా ఉంది, మీరు చూసుకోండి. జాతీయ సమైక్య అంటే ఏమిటి అనేసి క్వశ్చన్ అనమాట తెలుగులో చూసుకున్నట్లయితే. అదన్నా రాయొచ్చు, లేదంటే వాట్ ఆర్ ద నీడ్స్ ఆఫ్ నేషనల్ ఇంటిగ్రేషన్, ఆ క్వశ్చన్ వచ్చింది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ ఇంపార్టెన్స్ ఆఫ్ సోషాలజీ. సిక్స్త్లో బి చూసుకున్నట్లయితే వాట్ ఈస్ రోల్ ఆఫ్ సోషల్ టీచర్. అంటే సోషల్ టీచర్ యొక్క రోల్ ఏంటి అనేసి మీరు రాసినట్లయితే దాని గురించి మీకు 5 మార్క్స్ అనేది వచ్చేస్తాయి. సెవెంత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సెవెంత్లో ఏ వచ్చేసి వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ కల్చర్ అనేది ఒక క్వశ్చన్. నెక్స్ట్ వచ్చేసి సెవెంత్లో బి వచ్చేసి రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ కల్చరల్ లాగ్. ఇది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనకి రైట్ ఏ షార్ట్ నోట్ ఆన్ సోషల్ మొబాలిటీ. ఓకేనా. నైన్త్ క్వశ్చన్ వచ్చేసి టీచర్ యాజ్ ఏ డెమోక్రట్ ఎక్స్ప్లెయిన్. అంటే టీచర్ అనే వ్యక్తి మనకి స్వామికుడు అనేసి ఎలా అవుతాడు అనేసి దాన్ని ఆ స్టేట్మెంట్ మీరు సపోర్ట్ చేస్తూ మీరు దాని గురించి రాసినట్లయితే మీకు 5 మార్క్స్ వస్తాయి. అదన్నా రాయొచ్చు, లేదంటే మెన్షన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ డెమోక్రసీ. అంటే డెమోక్రసీ యొక్క ప్రిన్సిపల్స్ని మీరు మెన్షన్ చేసినట్లయితే 5 మార్క్స్ వస్తాయి. లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి 10th క్వశ్చన్లో ఏ వచ్చేసి వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్ టు ప్రమోట్ నేషనల్ ఇంటిగ్రేషన్ అనేది ఒక క్వశ్చన్. బి క్వశ్చన్ చూసుకున్నట్లయితే వాట్ ఈస్ పీస్ ఎడ్యుకేషన్ ఇన్ స్కూల్స్. ఇది ఫ్రెండ్స్ మనకి 5 మార్క్స్ క్వశ్చన్స్. నెక్స్ట్ వచ్చేసి సెక్షన్ బి ఉంటుంది. సెక్షన్ బిలో వచ్చేసి మీకు 15 మార్క్స్ క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. టోటల్ 4 క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క క్వశ్చన్లోనూ 2 ఆప్షన్స్ ఉంటాయి అన్నమాట. రెండిట్లో ఏదో ఒక దానికి రాయాల్సి ఉంటుంది. మీకు 15 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. టోటల్ 30 మార్క్స్ ఇక్కడ మీరు పైన చూసుకున్నట్లయితే 50 మార్క్స్, 50 + 30 80 మార్క్స్కి అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఇది మీరు 4 పేజీల్లో
అంతా మీరు ఆన్సర్ రాయాల్సి ఉంటుంది. అంటే లెంతీ క్వెషన్స్ రాయాల్సి ఉంటుంది. బాగా మీరు టాపిక్‌ని మొత్తం తెలుసుకున్నట్లయితేనే అంత లెంత్‌గా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. సో, మీరు టాపిక్‌ని బాగా ప్రిపేర్ అవ్వండి. ఇక్కడ చూసుకున్నట్లయితే క్వెషన్ చూడండి. డిస్కస్ ద కాన్సెప్ట్, మీనింగ్, నేచర్ ఆఫ్ సోషాలజీ. అంటే ఈ మూడిటిని రాయాలి మీరు సోషాలజీ గురించి. కాన్సెప్ట్ రాయాలి, మీనింగ్ రాయాలి, దాని నేచర్ రాయాలి సోషాలజీ యొక్క. ఓకేనా? నెక్స్ట్ క్వెషన్ అది రాదు అనుకుంటే దీనికన్నా మీరు రాయొచ్చు. ఎక్స్‌ప్లెయిన్ ద కాన్సెప్ట్ ఆఫ్ కల్చర్ అండ్ ఎడ్యుకేషన్ విత్ మెన్షన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ కల్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో, మీకు ఇది చూడండి ఒక్క క్వెషన్‌లోనే మల్టిపుల్ క్వెషన్స్ ఉన్నాయి. అండ్ అని పెట్టేసి మీకు మల్టిపుల్ క్వెషన్స్ ఇచ్చాడు. 3 క్వెషన్‌లు ఉన్నట్లు దీంట్లో. కాన్సెప్ట్ ఆఫ్ కల్చర్ అనేది ఒక క్వెషను, ఎడ్యుకేషన్ విత్ మెన్షన్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ అనేది ఒక క్వెషను, ఇంపాక్ట్ ఆఫ్ కల్చర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది ఒక క్వెషన్. ఈ మూడిటిని మీరు ఎక్స్‌ప్లెయిన్ చేసినట్లయితేనే మీకు ఒక్కొక్క దానికి 5 మార్కులు చొప్పున మీకు 15 మార్క్స్ అనేవి అవార్డ్ చేయడం జరుగుతుందనమాట. నెక్స్ట్ వచ్చేసి ఒక క్వెషన్ అది 11థ్ క్వెషన్. 12థ్ క్వెషన్ చూడండి. 12థ్ క్వెషన్‌లో ఏ వచ్చేసి ఎక్స్‌ప్లెయిన్ ద మీనింగ్ అండ్ ఫ్యాక్టర్స్ రెస్పాన్సిబుల్ ఫర్ సోషల్ చేంజ్ అండ్ కాన్సెప్ట్ అండ్ ద కాంట్రిబ్యూట్స్ ఆఫ్ మోడర్నైజేషన్. సో, ఇది మన క్వెషన్. దీన్ని మీకు ఆన్సర్ చేసినట్లయితే మీకు 15 మార్క్స్ అయితే వస్తాయి. ఒకవేళ మీకు దానికి రాదనుకుంటే బి క్వెషన్ చూడండి. డిస్కస్ ద రోల్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ స్ట్రెంథెనింగ్ డెమోక్రసీ అండ్ డెమోక్రాటిక్ సిటిజన్‌షిప్ అండ్ టీచర్ ఆఫ్ ఏ డెమోక్రట్. ఇది అనమాట. చూసుకున్నట్లయితే క్వెషన్ పేపర్ మనకి 2025లోది. సో, మీరుకి ప్రీవియస్ క్వెషన్స్ మీకు రిపీట్ అయితుంటాయి. కాబట్టి ఈ ప్రీవియస్ క్వెషన్స్‌కి మీరు ఆన్సర్స్ సెర్చ్ చేసి వాటిని మీరు నేర్చుకున్నట్లయితే సేమ్ క్వెషన్స్ రిపీట్ అయితాయి కాబట్టి మీరు ఈజీగా అయితే ఆన్సర్ చేయగలుగుతారు రాబోయే ఎగ్జామినేషన్స్‌కి. సో, ఫ్రెండ్స్ మీకు ఈ సోషాలజీ అంటే సోషలైజేషన్ ఈ సబ్జెక్ట్‌లో మీకి ఇంపార్టెంట్ క్వెషన్స్ అనేవి, టాపిక్స్ అనేవి, టైటిల్స్ అనేవి మీకు ఇంట్రొడ్యూస్ అయినాయి అనుకుంటున్నాను. ప్రతి ఒక్క టాపిక్‌కి మీరు ఆన్సర్ తెలుసుకోండి. తెలుసుకున్నట్లయితే సేమ్ క్వెషన్ మీరు రిపీట్ అయినట్లయితే మీరు వెల్‌గా పర్ఫార్మ్ చేసి మీరు మంచి స్కోర్‌నయితే సాధించగలుగుతారు. థాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోతో మరొక ఇంపార్టెంట్ టాపిక్స్ తోటి మళ్ళీ కలుసుకుందాం. బాయ్ బాయ్.